ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మా భూములు లాక్కున్నారని బాధితులు బయటకొస్తున్నారు. మరి ఆక్రమణలపై ప్రజల వినతులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సీఎం చంద్రబాబు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ డీటెయిల్ స్టోరీ. గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ భూదందా, కొల్లేరు దగ్గర నుంచి అసైన్ భూముల వరకు వైసీపీ నాయకుల ఇష్టమే. అసైన్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని కొందరు ఏకపక్షంగా లబ్ధి పొందారు. మరికొందరు ఎక్కడ భూమి ఉంటే అక్కడ గద్దెల్లా వాలిపోయారు. మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేందుకు అటు రెవెన్యూ అధికారులు, ఇటు రిజిస్ట్రేషన్ అధికారులు చెరో చెయ్యి అందించినట్టు ఆరోపణలు వచ్చాయి. అసలు ఏ నియోజకవర్గంలో ఎంతెంత భూమి అన్యాక్రాంతమైంది? ప్రస్తుతానికి ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగానే సాగిందా లేదా అనే దానిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను చేజిక్కించుకున్నారు. తమ అనుకూల ప్రాంతాల్లో కబ్జా చేశారు. అది వ్యవసాయ పొలమైన, గృహావసరాలు తీర్చే భూమి అయినా ఒక్కటే. అసైన్ భూములను ప్రభుత్వం పరిధిలో గుర్తించిన ఎవరి కంటా పడని భూములు అనేకమున్నాయి. దీనినే సాకుగా తీసుకుని ఎక్కడికక్కడ దందాకు దిగారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే కొన్ని నియోజకవర్గాల్లో వారితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. అసైన్ భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్కు అనుకూలంగా కొంత వెసులుబాటు ఇచ్చింది. నిషేధ భూముల రికార్డుల్లో ఉన్న కొన్ని భూములను దాని నుంచి తప్పించింది. ఆ భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పక్కాగా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసమే చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న కొందరు వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ తెగబడ్డారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చితక విస్తీర్ణంలో భవనాలు నిర్మించుకున్నా లేదా పాకలు వేసుకున్నా అలాంటి భూములు క్రమబద్ధీకరిస్తామని చెప్పి మరికొందరు దందా చేయగా, ఇంకొందరైతే ఆ ప్రాంతాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. అప్పట్లో ఈ వ్యవహారమంతా బయటపడకుండా బాధితులను బెదిరించారు. ఇప్పుడు అదే బాధితులు బయటకొచ్చి డైరెక్టుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అసైన్ భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. వీటిని పేదల నుంచి తక్కువ ధరకు ఆ పార్టీ పెద్దలు, వారి అనుచరులు కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన అన్ని రకాల భూముల వివరాలను పంపాలని రిజిస్ట్రేషన్ శాఖ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ వచ్చాక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఇటీవలే బదిలీ అయిన రామకృష్ణ హయాంలోనే వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఐజీగా రామకృష్ణ ఉన్నప్పుడు తీసుకొచ్చిన కార్డ్ 2.0 సాఫ్ట్వేర్ పనితీరులో చాలా సమస్యలున్నాయి. వివాదాస్పద ఈ సంతకం విధానాన్ని తొలగించి సాధారణ విధానాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ చేసిన క్రిటికల్ రివర్ సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పొందిన వారిని తిరిగి సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. మొత్తం సుమారు 30 మంది డిప్యూటేషన్లు పొందినట్టు గుర్తించారు. ఇప్పటికే పలువురి డిప్యూటేషన్లు రద్దయ్యాయి. ఐజీ రామకృష్ణకు అన్ని విధాలుగా సహకరించారనే ఆరోపణలున్న సంజీవయ్యను తప్పించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సబ్ రిజిస్ట్రేషన్లు కార్యాలయాల్లో జరిగినట్టు ప్రస్తుతం గమనించారు. ఇంతకుముందు 48 గంటల్లో చేసుకునేందుకు వెసులుబాటును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంటల్లోనే చేయాలని పెట్టడంతో అనేక సమస్యలొచ్చాయి. దీన్ని పునఃసమీక్షిస్తోంది ఇప్పటి ప్రభుత్వం. ప్రభుత్వ భూములను బలవంతంగా ఆధీనంలోకి తీసుకున్నా లేదా ఆయా భూములను అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నా ఆరా తీయాల్సిందిగా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగానికి సంకేతాలొచ్చాయి. ఆ సంకేతాల మేరకు ఇప్పుడు రెవెన్యూ అధికారులంతా అదే పనిలో ఉన్నారు. అసలు ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భూములన్నీ ఎంత మేరకు అన్యాక్రాంతమయ్యాయి? వీటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వారి వెనుక కొమ్ము కాసిన అధికారులు ఎవరనే దానిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇదంతా ఒక రోజులో నిగ్గు తేలకపోయినా క్రమేణా అసలు రహస్యం బయటపడేలా కూటమి ప్రభుత్వం జాగ్రత్త వహిస్తోంది. అసైన్ భూములు, ఇతరత్ర ప్రభుత్వ భూముల వ్యవహారంలో రిజిస్ట్రేషన్లను వీలైతే ఆపివేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్టు మరికొందరి అంచనా. రిజిస్ట్రేషన్ శాఖపై పూర్తిస్థాయి సమీక్ష చేయడం, ఆ శాఖాధికారులు లోపాయికారంగా నిర్వహించిన రిజిస్ట్రేషన్లపైన ఆరా తీయబోతున్నట్లు ఇంకో సమాచారం. మొత్తంగా భూముల గోల్మాల్పై కూటమి సర్కార్ సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లో కబ్జాకోర్ల వ్యవహారం బయటకు వచ్చి న్యాయం జరుగుతుందని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.